పీకే వస్తే వచ్చే నష్టం ఏంటి? ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి వస్తే నష్టం ఏంటి? పీకే వల్ల కొత్తగా రాజకీయ అంటే పీకే వచ్చి పనిచేస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుందా? జనసేన టీడీపీ కలిసి అధికారంలోకి వస్తాయా? పీకే పని చేయకపోతే రావా? అంటే పీకే పని చేయనటువంటి పార్టీలు, అంటే పీకే పని చేసినటువంటి రాష్ట్రాలు పార్టీలు ఉన్నాయి, పీకే పని చేయనటువంటి పార్టీలు కూడా ఈరోజు అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో పీకే పని చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళకున్నారు, అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉన్నాడు. సునీల్ కొనుగోలు ఎవరు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక స్ట్రాటజీ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పీకే రాజకీయ ప్రస్థానం కోసమనే టీడీపీ వచ్చి మాట్లాడడానికి వచ్చి ఉండొచ్చు మేబీ. అంటే జాతీయ రాజకీయాల్లో గురించి మాట్లాడడానికంటే జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి ఇప్పుడు పీకేతో ఇటు టీడీపీ అటు బీజేపీ వస్తుందో వస్తే కలిసి పనిచేద్దామని, రాకపోతే జనసేనతో కలిసి పనిచేద్దామని చెప్పిన ఆల్రెడీ ఓ స్టాండ్ తీసుకుంది. బీజేపీ దీని మీద ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఏమీ చేయలేదు. మరో పక్క నుంచి కాంగ్రెస్ టీడీపీతో పాటు కలిసి పనిచేసే దానికి కానీ దీనికి కాంగ్రెస్కి ఆ ఉద్దేశాలు ఉన్నట్టు కూడా ఎక్కడ ఇంతవరకు బహిర్గతం కాలేదు. మిగతా పార్టీలు ఏంటంటే వామపక్షాలు కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఉన్న వాస్తవమే. కానీ ఇక్కడ పీకే స్ట్రాటజీ దేనికి ఉపయోగపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా అధికార దాహంతో ఉన్నటువంటి వాళ్ళని అధికారంలో తీసుకురావటానికి, అప్పుడు అంటే తీసుకురావటానికి మిగతా పార్టీల మీద ఆ వ్యక్తుల మీద బురద జల్లడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. 2019లో చూసాం, మనం చాలా దగ్గరగా చూసాం. 2019లో పింక్ డైమండ్ అంశాన్ని తీసుకొచ్చారు, డిఎస్పీల అంశాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో చాలా జరుగుతున్నటువంటి అంశాలకి దళితుల్ని పాత్రను తీసుకొచ్చారు. చాలా విషయస్లో విష ప్రచారం ఎంత చేయగలరో చంద్రబాబు నాయుడు మీద అంత విష ప్రచారం చేయడానికి అన్ని అంశాలని సోషల్ మీడియా ద్వారా వాడుకున్నారు, ప్రజలు నమ్మించగలిగారు. ఏది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తాడో రాడో, ఏమన్నా అధికారంలో తీసుకురావడానికి ప్రజలను నమ్మించడానికి కావాల్సినటువంటి వాటిని వాడటానికి మాత్రమే పీకే ఉపయోగపడుతుంది. పీకే టీము, సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. వీళ్ళ స్ట్రాటజీ అంటే వీళ్ళు చేసే సర్వేను అద్భుతాలని చెప్పుకోలేము. వీళ్ళ స్ట్రాటజీ అంటే పీకే అంత గొప్ప, అంటే పీకే చెప్తే పీకే వస్తే జనాలు పీకే ఓట్లేసేస్తారని చెప్పుకోలేము. ఎందుకంటే పీకే వచ్చేసారు టీడీపీలోకి అని ప్రజలు ఓట్లేసారు అనుకోరు. ఎందుకంటే ఈ పీకే అనేది ఎవరో తెలియదు, పొలిటికల్ సర్కిల్లో తప్ప బయట ఈ పీకే అంటే ఎవరికి ఏం తెలియదు. పీకే అంటే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, అతను ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎవరో తెలియదు. అతను ఏంటి, అతను బీహారోడా, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, అతను పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఏం చేస్తాడు, ఏం చెప్తాడు, అసలు ఎవరికి అవసరం లేదు. కానీ ఒక టీంను మెయింటైన్ చేసి ఆ టీం ద్వారా మాత్రం కొంత ప్రజల నుంచి సమాచారం సేకరించినటువంటి ప్రజలకి ఈ పార్టీ నుంచి ఒక సమాచారాన్ని బయటకు పంపిస్తారు. కేవలం అది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడదు తప్ప అదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పీకే రావడంతోనే ఏదో మన పవన్ కళ్యాణ్ గారు పీకే రావడంతోనే ఏదో ఉన్నపళంగా టీడీపీ ఇది వచ్చేస్తుంది, గ్రోత్ పెరిగిపోతున్నాను, పీకే అరగట్టడంతో టీడీపీ 170 స్థానాలు గెలిచేస్తున్నాను అనేది ఉత్తి మాట. ఎందుకంటే పీకే రాకముందు కూడా టీడీపీ చలవన ఎప్పుడైతే అధికారం ఇచ్చినటువంటి పార్టీ మీద వ్యతిరేకత ఉంటుందో ఆల్రెడీ ప్రతిపక్షం అంతకుముందు అధికారం ఉన్నటువంటి పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా ఓట్లేస్తామని పరిశీలించుకుంటారు. కాబట్టి మరొకసారి వాళ్ళకు ఓట్లేయడానికి సిద్ధపడతారు తప్ప పీకే వచ్చి చెప్తే వేసేది ఏముండదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అంటే రోడ్ల గురించి ఏమీ పీకే వచ్చి చెప్పవసరం, ఆల్రెడీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇబ్బందుల గురించి ప్రజలు ఏం చెప్పవసరం, పెరుగుతున్న నిత్యావసరాల గురించి పీకే చెప్పవసరం, ఆల్రెడీ ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజలకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పినట్టు మద్యపానం గురించి పీకే చెప్పవసరం, ఆల్రెడీ ప్రజలు చూశారు. ఆల్రెడీ రాష్ట్రం అప్పుల గురించి ప్రజలు చెప్పవసరం, రాష్ట్రం అప్పులు పాలైపోయిందనే విషయాన్ని చూశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవనే విషయాన్ని పీకే చెప్పవసరం లేదు, ఆల్రెడీ నిరుద్యోగులు ఆ విషయాన్ని అనుభవిస్తున్నారు. ఆల్రెడీ సిపిఎస్ రద్దుల గురించి, ఓపీఎస్ ముద్దుల గురించి పీకే చెప్పవసరం, ఆల్రెడీ ఉద్యోగులు చూశారు. ఇప్పుడు కూడా అంగన్వాడీలు చూస్తున్నారు, టీచర్స్ చూస్తున్నారు. అందరూ వీటి గురించి పీకే పనిగట్టు గురించి చెప్పవసరం. అబద్ధ ప్రచారాలు ఏమి
పీకే వచ్చి చేయవసల, అంటే వైసీపీ కోసం చేసినటువంటి ప్రచారాలు పీకే టీడీపీ కోసం జనసేన కోసం చేయవసల. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ వైసీపీ పరిపాలన చూశారు, వైసీపీ చెప్పిన అబద్ధాలను చూశారు, అన్ని వర్గాల ప్రజలు చూశారు. కాబట్టి పీకేతో పెద్ద పీకేదే ఉండదు ఇక్కడ. కానీ ఇక్కడ పీకే వచ్చింది మాత్రం ఒక అంశాన్ని మాత్రం చెప్పడానికి, అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మొద్దు, అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు భారీ మెజార్టీలతో ఎన్నుకోండి, టీడీపీకి లేదంటే జనసేన టీడీపీలకి అధికారాన్ని కట్టబెట్టండి అనే సంకేతాన్ని ప్రజలు పంపడానికి మాత్రమే. అంటే ప్రజలందరికీ ఈయన ఎవరో తెలియదు కాబట్టి గతంలో అంటే పీకే వచ్చి చంద్రబాబు నాయుడు కలిశారంటే జగన్మోహన్ రెడ్డి అధికారం రావడానికి పీకేనే పనిచేశాడు అనే ప్రచారం అయినా బయటికి వెళ్ళద్దు కదా. దాని ద్వారా సరే ప్రజలు తెలుసుకుంటారు వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డిని మేము ఎందుకు వదిలేసాము, మేము వదిలేసాము జగన్మోహన్ రెడ్డిని, ఆయన వల్ల మీ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని గతంలో ఎప్పుడో కూడా ఆయన చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, అభివృద్ధి లేకపోవటం, అడుక్కు తింటాం అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవచ్చు అని. మీరు ఎప్పుడందుకు ఆ పార్టీకి చేశారంటే ఆ పార్టీ ఏదో అద్భుతంగా చేస్తాము అని చెప్పంటే మా వంతు మేము అప్పుడు సహకరించాము, ఆ తర్వాతే మాకు తెలిసింది ఆ పార్టీ స్టాండ్స్ ఏంటి అనేది. అధికారం కోసం కేవలం గట్టి కలుస్తున్నారే తప్ప ఆ పార్టీ వాస్తవంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికార దాహంతో ఉన్నారని తప్ప. సో కాబట్టి ఏంటంటే పీకే రావటం వల్ల రాష్ట్రంలో పీకేది ఏమీ లేదు. ఒకవేళ టీడీపీకి మాత్రం పీకే అవసరం అయితే నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నారు. ఎందుకంటే పీకే వచ్చి చెప్తే కానీ ఇప్పుడు ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందా అంటే పీకే వచ్చి చెప్పినా ఏకే వచ్చి చెప్పినా ఎవరు వచ్చి చెప్పినా ఆల్రెడీ ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా మాత్రమే చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేస్తారనేది స్పష్టం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేపిస్తాయి. అది కూడా దాదాపు 160 స్థానాలు గెలిసే ఓట్లు వేయించేటువంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి మాత్రమే పుట్టుకొస్తుంది.